ఈ మధ్యకాలంలో మీకు కొంచెం దూరం నడవగానే విపరీతమైన ఆయాసం వస్తోందా? రాత్రి ఎంతసేపు పడుకున్నా ఉదయం లేవగానే ఇంకా నీరసంగా బద్ధకంగా అనిపిస్తోందా? చర్మం తెల్లగా లేదా పాలిపోయినట్లు మారుతోందా? అయితే మీ శరీరంలో ఒక నిశ్శబ్ద శత్రువు దాగి ఉన్నాడని అర్థం. అదే రక్తహీనత లేదా అనీమియా. మన దేశంలో ప్రతి ముగ్గురు మహిళల్లో ఇద్దరు, అలాగే కోట్లాది మంది పిల్లలు ఈ సమస్యతో బాధపడుతున్నారని ప్రపంచ ఆరోగ్య సంస్థ గణాంకాలు చెబుతున్నాయి. రక్తంలో హిమోగ్లోబిన్ శాతం తగ్గిపోవడం వల్ల శరీరంలోని కణాలకు ఆక్సిజన్ అందడం ఆగిపోతుంది. దీనికోసం చాలామంది ఖరీదైన ఐరన్ సిరప్లు, టాబ్లెట్లు వాడుతుంటారు. కానీ మన వంటింట్లోనే లభించే కేవలం 5 అద్భుతమైన ఆహార పదార్థాలతో మీ హిమోగ్లోబిన్ శాతాన్ని కేవలం కొన్ని వారాల్లోనే ఎలా పెంచుకోవచ్చో ఈరోజు వీడియోలో శాస్త్రీయ ఆధారాలతో తెలుసుకుందాం. ఈ వీడియోను చివరి వరకు అస్సలు స్కిప్ చేయకుండా చూడండి. ఎందుకంటే వీడియో మధ్యలో నేను చెప్పబోయే ఒక చిన్న తప్పును గనక మీరు చేస్తుంటే మీరు ఎంత ఐరన్ ఫుడ్ తిన్నా అది మీ శరీరానికి అస్సలు అబ్బదు. ఆ ఆశ్చర్యకరమైన నిజమేంటో తెలియాలంటే చివరి వరకు చూడాల్సిందే. మన శరీరంలో రక్తం కొరతను తీర్చడానికి ప్రకృతి ప్రసాదించిన మొదటి అద్భుత ఆయుధం ఆకుకూరలు, ముఖ్యంగా పాలకూర మరియు తోటకూర. హార్వర్డ్ విశ్వవిద్యాలయం జరిపిన పోషకాహార పరిశోధనల ప్రకారం ఆకుకూరల్లో నాన్-ఈమ్ రకానికి చెందిన ఐరన్ పుష్కలంగా ఉంటుంది. అయితే ఇక్కడే ఒక సైన్స్ దాగి ఉంది. మొక్కల ద్వారా లభించే ఐరన్ను మన శరీరం అంత సులభంగా గ్రహించలేదు. దీనిని బయో అవైలబిలిటీ సమస్య అంటారు. దీనిని అధిగమించాలంటే ఆకుకూరల కూర వండుకున్నప్పుడు లేదా తింటున్నప్పుడు అందులో కొద్దిగా నిమ్మరసం పిండాలి. నిమ్మరసంలో ఉండే విటమిన్ సి ఐరన్ యొక్క రసాయనిక నిర్మాణాన్ని మార్చి మన శరీరం దానిని 100% గ్రహించేలా చేస్తుంది. కాబట్టి ఆకుకూరలతో పాటు విటమిన్ సి కలపడమనేది రక్తాన్ని పెంచే ఒక అద్భుతమైన ఫార్ములా. ఇక రెండో ఆహార పదార్థం మన పెద్దల కాలం నాటి నల్లబెల్లం. ఈ రోజుల్లో చాలామంది రిఫైన్డ్ షుగర్ వాడుతున్నారు, కానీ ఆర్గానిక్ నల్లబెల్లంలో ఐరన్ మరియు ఫోలేట్ అత్యధికంగా ఉంటాయి. పూర్వకాలంలో మన పెద్దలు ప్రతి భోజనం తర్వాత ఒక చిన్న బెల్లం ముక్క ఎందుకు తినేవారో తెలుసా? అది కేవలం జీర్ణక్రియకే కాదు, శరీరంలో రక్తాన్ని నిరంతరం ఉత్పత్తి చేయడానికి సహాయపడుతుంది. ఇక్కడ ఒక గొప్ప పరిశోధనాత్మక నిజం ఉంది. బెల్లాన్ని ఇనుప పాత్రలలో తయారు చేసినప్పుడు ఆ పాత్రలలోని ఐరన్ అయాన్లు సహజంగానే బెల్లంలోకి చేరతాయి. అందుకే ఇప్పటికైనా మీ వంటల్లో తెల్లటి చక్కెరను పక్కన పెట్టి నల్ల బెల్లాన్ని వాడటం అలవాటు చేసుకోండి. ఇది మీ ఎముకల మూలగలో ఎర్ర రక్త కణాల ఉత్పత్తిని వేగవంతం చేస్తుంది. మూడో అద్భుత ఆహారం ఎండుద్రాక్ష మరియు ఖర్జూరాలు. రాత్రిపూట ఒక కప్పు నీటిలో 5 లేదా 6 నల్ల ఎండుద్రాక్షలను నానబెట్టి ఉదయాన్నే ఆ నీటిని తాగి ఆ ద్రాక్షలను తినడం వల్ల మీ రక్తంలో అద్భుతమైన మార్పులొస్తాయి. క్లినికల్ స్టడీస్ ప్రకారం నల్ల ఎండుద్రాక్షలో ఐరన్తో పాటు కాపర్ లేదా రాగి అనే ఖనిజం ఉంటుంది. మన శరీరంలో హిమోగ్లోబిన్ తయారవ్వాలంటే కేవలం ఐరన్ ఉంటే సరిపోదు, దానికి కాపర్ తోడు కావాలి. కాపర్ లేకపోతే ఐరన్ రక్తంలోకి మారదు. ఈ రహస్యం తెలియక చాలామంది కేవలం ఐరన్ టాబ్లెట్లు వేసుకుంటారు, కానీ ఫలితం ఉండదు. ఎండుద్రాక్ష మరియు ఖర్జూరాల కలయిక శరీరానికి కావలసిన కాపర్ మరియు ఐరన్ను ఒకేసారి అందిస్తుంది. నాలుగో స్థానంలో ఉంది దానిమ్మ పండు. దానిమ్మ పండు రంగును చూస్తేనే రక్తం గుర్తొస్తుంది. దానిమ్మలో కేవలం ఐరన్ మాత్రమే కాదు, విటమిన్ ఏ, విటమిన్ ఇ మరియు ఆస్కార్బిక్ యాసిడ్ ఉంటాయి. ఈ ఆస్కార్బిక్ యాసిడ్ శరీరంలో ఐరన్ శాతాన్ని క్రమబద్ధీకరించడానికి ఒక ఉత్ప్రేరకంలా పనిచేస్తుంది. ప్రతిరోజు ఒక కప్పు దానిమ్మ గింజలను తినడం వల్ల రక్తనాళాల్లో రక్తం గడ్డకట్టకుండా ప్రసరణ సాఫీగా జరుగుతుంది. ఎనీమియాతో బాధపడేవారు రోజు ఉదయం పూట దీన్ని తీసుకుంటే వారి ముఖంలో పాలిపోయిన రంగు పోయి సహజమైన గ్లో వస్తుంది. ఐదో ఆహారం నల్ల నువ్వులు. చాలామంది వీటిని కేవలం పండుగలప్పుడు మాత్రమే వాడుతుంటారు, కానీ ఒక్క చెంచా నల్ల నువ్వులలో ఉండే ఐరన్ మన శరీరానికి రోజంతటికి కావలసిన ఐరన్ అవసరాలలో 30% తీరుస్తుంది. నువ్వులలో ఉండే ఒమేగా ఫ్యాటీ యాసిడ్సు మరియు ఐరన్ కలిసి నరాల బలహీనతను తగ్గిస్తాయి. నల్ల నువ్వులను పొడిలా చేసుకొని రోజు భోజనంలో మొదటి ముద్దగా తింటే రక్తహీనత అనే మాటే మీ జీవితంలో వినిపించదు. ఇప్పుడు నేను చెప్పబోయే ఆ అతి ముఖ్యమైన రహస్యాన్ని జాగ్రత్తగా వినండి. చాలామంది ఈ 5 ఆహారాలను తింటున్నా కూడా వారికి రక్తం పెరగదు. దానికి కారణం వారు చేసే ఒకే ఒక తప్పు: భోజనం చేసిన వెంటనే లేదా ఈ ఐరన్ ఆహారాలు తిన్న వెంటనే టీ, కాఫీలు తాగడం. టీ మరియు కాఫీలలో టానిన్లు మరియు పాలిఫినాల్స్ అనే రసాయనాలు ఉంటాయి. ఇవి మనం తిన్న ఆహారంలోని ఐరన్తో బంధాన్ని ఏర్పరచుకొని ఆ ఐరన్ మన శరీరానికి అందకుండా మలమూత్రాల ద్వారా బయటకు పంపేస్తాయి. పోషకాహార శాస్త్రవేత్తల ప్రకారం భోజనం చేసిన తర్వాత కనీసం 1 గంట వరకు టీ, కాఫీలు ముట్టకూడదు. ఈ ఒక్క నియమాన్ని పాటిస్తూ పైన చెప్పిన ఈ 5 ఆహారాలను మీ డైట్లో చేర్చుకుంటే కేవలం 30 రోజుల్లోనే మీ హిమోగ్లోబిన్ లెవెల్స్ నెక్స్ట్ లెవెల్కి వెళ్లడం మీరు స్పష్టంగా గమనించవచ్చు.
ప్రకృతి ఇచ్చిన ఈ సహజమైన ఆహారాలతో మీ ఆరోగ్యాన్ని కాపాడుకోండి. ఈ అమూల్యమైన సమాచారాన్ని మీ కుటుంబ సభ్యులతో పంచుకోవడం మర్చిపోకండి.